అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో, ఎక్కువ ఆయన దగ్గరే పెండింగ్ ఫైల్స్ ఎక్కువ మిగిలినయి. సుమారుగా ఒక 15,000 పెండింగ్ ఫైల్స్ ఉన్నాయన్నట్టు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంది? నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఏ పనులు చేస్తలేదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో? అంటే ఆయన ఒక శాఖ కాదు. ఆయన దగ్గర 5 శాఖలున్నాయి. 5 శాఖలున్నాయి కాబట్టి ఆయన ఒక్కొక్క దానికి ఎంత టైం కేటాయిస్తున్నాడు అనేది దాన్ని బట్టి చూడాలి. ఇంకేందంటారంటే 15,000 ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నాయంటారంటే ఆయన ఒక్కరు నేను ఇవన్నీ చేయలేకపోతున్నానంటారంటే వేరేళ్ళకి కూడా ఇచ్చి అవకాశం ఇచ్చేసి మంత్రివర్గంలో తీసుకొని ఆ శాఖలకు ఈయన దగ్గర 2 శాఖలో 3 శాఖలో ఏదో మెయిన్ పెట్టుకొని ఆయనకు నచ్చినయి మిగతా శాఖలు కూడా వేరేళ్ళకి ఇచ్చేసి వాళ్ళతో పాటు పని చేసిస్తే మంచిగుంటది. ఒకవేళ పెండింగ్‌లో ఉంటే అటువంటి ఫైల్స్ గానీ ఈ దగ్గర పెండింగ్‌లో ఉంటే అది నేను చేయలేకపోతున్నాను అనుకుంటే ఫర్దర్‌గా ఈళ్ళు మంత్రివర్గంలో మాట్లాడుకొని చేయించుకోవాలి. ఇట్లా పెండింగ్‌లో ఉన్నాయి నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి ఈయన కూడా వేరే ఎవరికైనా అవకాశం ఇచ్చారనుకో ఆ జనసేన వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, మన టీడీపీ వాళ్ళు కావచ్చు, ఎవరికో ఒకరు అవకాశం ఇస్తే వాళ్ళు కూడా చేస్తారు కదా. సో నేను అట్లా పెండింగ్‌లో ఉండకుండా త్వరగతిన మన ఫైల్స్ అవన్నీ కొంచెం క్లియర్ చేసేసుకొని మంచి ప్రభుత్వం అనిపించుకొని మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్‌లోకి వెళ్ళేలోపు అందరూ ఫైల్స్ కాకుండా ఏదైనా మంచిగా చేసేసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోనే నిజంగానే ఇప్పుడున్న మంత్రులు వీళ్ళందరిని కూడా చేంజ్ చేస్తున్నట్టు అయితే మాట్లాడుతున్నారు. అది నిజమేనా? అంటే ఇప్పుడు ఎవరైతే సరిగ్గా పనులు చేస్తలేదో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ కొత్త వాళ్ళని పెడతానంటున్నారు. దీనివల్ల ఇప్పుడు ప్రభుత్వానికి మంచిదనుకోవచ్చా? చెడనుకోవచ్చా? వచ్చి సంవత్సరం దగ్గరలో అవుతుంది. ఇలాంటప్పుడే ఇంకేందంటారంటే సంవత్సరం అవుతుంది కాబట్టి ఇంకా ఫైల్ పెండింగ్‌లో ఉన్నాయంటారంటే ఎట్లా ఏం ఆలోచిస్తున్నారంటే ఇలా చేంజ్ చేయడం వల్ల నెక్స్ట్ వచ్చేటోనికి కూడా కొంచెం భయం ఉంటది కదా. ఓహో! వాళ్ళు చేంజ్ చేశారు. వాళ్ళు పని చేయలేరు కాబట్టి నేను నేను పని చేయకపోతే నన్ను కూడా చేంజ్ చేస్తారని చెప్పేసి వాళ్ళకి కూడా కొంచెం భయం ఉంటది. ఒకవేళ అలా చేంజ్ చేస్తారని మనకింకా పక్కా సమాచారం రాలేదు. ఒకవేళ చేంజ్ చేస్తే కూడా వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంత్రులు కాబట్టి అందరూ కొంచెం మంచిగా పని చేసుకుంటారు. ఇంకేందంటారంటే ఎక్కువ మందికి ఇప్పుడు మన వైసీపీలో కూడా 2 సంవత్సరాలకోసారి చేంజ్ చేశారు కదా. వీళ్ళు కూడా అలా ఏమైనా చేంజ్ చేస్తారేమో చూద్దాం మరి ఎంతవరకు నిజం అది. అంటే ఇప్పుడు అలా చేంజ్ చేస్తే గతంలో వచ్చిన ఒక ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో మళ్ళీ దాన్ని మళ్ళీ బ్రేక్ ఏసే అవకాశం లేదో కొత్తగా వచ్చిన ఆ పొజిషన్‌లోకి వచ్చిన వాళ్ళు? ప్రభుత్వం ఇల్లది కదా. అపోజిషన్ ప్రభుత్వం ఉన్నదనుకో, ఈ ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వం వచ్చేదనుకో అప్పుడు ఇవన్నీ బ్రేకులు పడతాయి. ఏదన్నా ఉన్నాయా అది అని కానీ ఈళ్ళ ప్రభుత్వం ఉన్నది కదా. జస్ట్ మంత్రులు మారుతున్నారు అంతే గాని ప్రభుత్వం ఇల్లదే కదా. సో వీళ్ళు కంటిన్యూ చేసేస్తే వాళ్ళు ఏ ప్రాజెక్టులు అయితే చెప్పారో వాళ్ళు కంటిన్యూ చేస్తేనే జనాలు నమ్ముతారు గానీ ఏదో బ్రేక్ పడిపోతదా అది అనుకుంటే వీళ్ళకే కదా మళ్ళీ కూటమి ప్రభుత్వానికే కదా నష్టం. ఇప్పుడున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన పరిపాలన కోసం ఏమనుకుంటున్నారు మీరు? పరిపాలన గురించి అంటారంటే ఆయనకు ఇప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు. అందులోనూ 5 మినిస్టర్లు తీసుకున్నాడు. సో చూడాలి. ఒక సంవత్సరం అవుతుంది కాబట్టి ఇప్పుడు అరకు, పాడేరు, ఆ పెద్దపాడు అటువంటి వాటిల్లో గ్రామాలలో ఫస్ట్ ఆయన ఏం చేశాడంటారంటే కనీసం డోలే మూతలు లేకుండా కనీసం అంబులెన్స్ సౌకర్యం లేదు కాబట్టి ఇప్పుడు అక్కడ రోడ్లు అవి ఇవి వేసేస్తున్నాడు. ఫస్ట్ వీళ్ళ మీద పెట్టాడు. ఇంకేందంటారంటే మొన్న అటవీ శాఖ మీద మొన్న ఏదో చిరుతపులి చనిపోయిందని చెప్పేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది ఎలా చనిపోయింది అనేసి. ఇంకేందంటారంటే అప్పుడు కుంకి ఏనుగులు మనకు బెంగుళూరు నుంచి కుంకి ఏనుగులు కూడా తెప్పించారు. అవి ఒకటి. ఏందంటారంటే నాకు ఒక దగ్గర జలవనరుల శాఖ అవన్నీ ఉన్నాయి కాబట్టి చూడాలి ఇంకా. 5 శాఖలు ఉన్నాయి కాబట్టి. పవన్ కళ్యాణ్ గారిని సెంట్రల్‌లో మినిస్టర్ చేయొచ్చని కూడా మాట్లాడుతున్నారంట. అది ఒకవేళ అదే నిజంగా జరిగితే ఎలా ఉండొచ్చు? ఆయన సెంట్రల్‌లోకి వెళ్తాడు అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటారంటే ఆయన ఆంధ్రప్రదేశ్‌లోనే ఇక్కడనే ఉండేసి సెంట్రల్‌లో వెళ్దాం అనుకుంటే ఎప్పుడో వెళ్ళేటోడు. ఎప్పుడో అవకాశం వచ్చింది ఆయనకి ఎప్పుడో సెంట్రల్‌లో తీసుకోవాలనుకుంటే ఈజీగా తీసుకునేటోళ్ళు. కానీ ఆయన వెళ్ళాడు అనుకుంటున్నాను నేను నా అభిప్రాయం వరకు. సో చూద్దాం ఎంతవరకు అది అంటే వస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వస్తున్నాయి కానీ అది ఎంతవరకు నిజం అనేది ఇంకా వేచి చూడాలి. ఒకవేళ వెళ్తే ఆయన అంటే ఆయనకి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో దాన్ని బట్టేసి ఆయన ఏం అడుగుతాడో ఎలా ఉంటుందని చెప్పేసి మనం ఫర్దర్‌గా చూడాలి దాన్ని. ఆయన నిజంగానే వెళ్తున్నాడు అన్నప్పుడు. అంటే ఒకవేళ ఆయన నిజంగా సెంట్రల్‌లో మినిస్టర్‌గా ఉంటే మోడీ తర్వాత ఆయనే ఉంటారు సెంట్రల్‌లో చూసుకుంటే. మరి అప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి ఎటువంటి గనులు ఏమని వచ్చే అవకాశం ఉందా? మోడీ తర్వాత ఆయన అంటారు అనేసి ఇప్పుడే అంటే ఇప్పుడు మోడీ తర్వాత ఆయన అంటారు అంటే మొత్తం ఇప్పుడు భారతదేశం మొత్తము యాక్సెప్ట్ చేయలేదు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్. ఓకే. అందరూ మోడీ తర్వాత అదే ఎస్ అందరు యాక్సెప్ట్ చేస్తేనే మోడీ తర్వాత ఆయన అంతే అంటారు అంటే ఆయన కూడా అందరి దగ్గర బలం పుంజుకోవాలి. ఆయన కూడా అందరితో అంత మోడీ గారికి అంత బలం వచ్చిందంటారు అంటే అందరు సపోర్ట్ చేయబట్టి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. సో ఆయన తర్వాత అంటారు అంటే ఆయన కూడా చాలా బలం ఉండాలి. ఇంకేందంటారు అంటే అందరితో పాటు సఖ్యతగా ఉండాలి. అంత మంచిగా ఆయన అందరితో పాటు ఉంటేసి మోడీ తర్వాత అంత ఇది చేసి ఉన్న అంత సత్తా ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఇంకా మంచి జరుగుతుంది. ఇంకా చాలా మంచి త్వరగతిన మంచిగా డెవలప్ అవుతుంది. ఎందుకంటారు అంటే అంత పెద్ద మోదీ తర్వాత అంటారంటే ఇంకా మనం అర్థం చేసుకోవాలి. అంత పెద్ద హోదా వస్తే
ఆంధ్రప్రదేశ్ ఇంకా మంచి జరుగుతుంది.